ఎలుగుబంటిలాగా కనిపించే ఈ బొమ్మ ఒక కోపిష్టి ఏలియన్. ఎవరు దానిని అందం లేనిది అని ఎగతాళి చేస్తే అది పిచ్చిగా మారి ప్రతీకారం తీర్చుకునేది. ఒక తండ్రి ఆ ఎలుగుబంటిని పట్టుకుని దాని చేతులు కాళ్లను లాగుతుంటాడు. బయటికి అది బొమ్మలాగే ఉండి లోపల మాత్రం ఆ తండ్రిని తిట్టుతూనే ఉంటుంది. టీవీలో ఒక షూటౌట్ సినిమా చూసిన ఏలియన్ ఎలుగుబంటి ఆ తండ్రిని శిక్షించాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు తండ్రి స్నానం చేస్తుండగా ఎలుగుబంటి అతనికి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ తండ్రి సరదాగా నీళ్లలో చెయ్యి అటు ఇటు కొట్టడం వల్ల నీటి చినుకులు ఎలుగుబంటి మీద పడి దానికే కరెంట్ షాక్ తగిలిపోతుంది. తండ్రికి ఆ బొమ్మలో ప్రాణముందని తెలియదు. మరుసటి రోజు ఎలుగుబంటి తన శక్తులతో కత్తి తీసుకుని తండ్రిపై దాడి చేయడానికి వస్తుంది. కాని అప్పటికే అబ్బాయి వచ్చి కత్తిని పట్టుకుంటాడు. తండ్రి ఏమీ తెలియక కొడుకు ఇలా చేయటం చూసి అతనిపై అరిచేస్తాడు. ఎలుగుబంటి తండ్రిపై దాడి చేయటం చూసి కొడుకు దానిని కాళ్లతో తన్నేస్తాడు. దానిని తాడు కట్టి ప్రశ్నించడం మొదలుపెడతాడు. కాని కుటుంబ ప్రేమను ఎలుగుబంటి అర్థం చేసుకోలేకపోవటం వల్ల దానికి ఏమాత్రం ప్రభావం ఉండదు. భూమిపై ప్రతి ఒక్కరికీ తండ్రి ఉంటారని చూసి ఎలుగుబంటి అబ్బాయిని నువ్వు నా తండ్రివి అవ్వాలి అని అడుగుతుంది. కాని అబ్బాయి దానిని ఏలియన్ అని పిలిచి నిరాకరిస్తాడు. దీంతో ఎలుగుబంటి కోపంతో నిద్రపోతుంది. తరువాత అర్ధరాత్రి ఎలుగుబంటి మళ్లీ తన శక్తులతో తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తుంది. కాని ఒక్కసారిగా అబ్బాయి గుర్తుకు వచ్చేస్తాడు. కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోయినా అబ్బాయి దుఃఖం గుర్తొచ్చి తండ్రిని వదిలేస్తుంది. మరుసటి రోజు ఎలుగుబంటి అబ్బాయిని మళ్లీ క్షమించమని అడుగుతుంది. కాని అబ్బాయి కోపంతో దానిని కొడుతుంటాడు. ఇదే సమయంలో పియానో టీచర్ వస్తాడు. అతను అబ్బాయికి పియానో నేర్పించడానికి వచ్చాడు. అబ్బాయి ఎలుగుబంటి సహాయం కోరుతాడు. కాని ఎలుగుబంటి కోపంతో తిరగబడుతూ సహాయం చెయ్యకుండా ఉంటుంది. దీంతో అబ్బాయి స్వయంగా పియానో నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని అతను పియానో వాయించగానే టీచర్ షాక్ కి గురై తండ్రికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. టీచర్ వెళ్ళాక తండ్రి అబ్బాయిని కోపంగా తిడుతాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నిజానికి అబ్బాయికి సంగీతం మీద అసలు ఆసక్తి ఉండదు. అతనికి అంతరిక్షమంటే చాలా ఇష్టం. పాత నాగరికతలను వెతికే ఆత్రముంటుంది. కొడుకుది దృఢమైన వైఖరి చూసిన తండ్రి నీకు పియానో పోటీ గెలిస్తే ఇకపై నిన్ను బలవంతం చెయ్యను అని వాగ్దానం చేస్తాడు. ఈ మాట విన్న ఎలుగుబంటి అబ్బాయికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అది ఒక మాయా ఆహారాన్ని ఇచ్చి దీనిని తింటే నీ చెవులకు పూర్తి వినికిడి వస్తుంది అంటుంది. దానిని తిన్న వెంటనే అబ్బాయికి ప్రకృతిలోని ప్రతి శబ్దం స్పష్టంగా వినిపించసాగుతుంది. ప్రతి దానిలోనూ సంగీతం వినిపిస్తున్నట్టనిపిస్తుంది. రైలు కూడా తన రాగం పాడుతున్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఎలుగుబంటి ప్రపంచం లాంటిది. దాని మాట ప్రకారం వారి గ్రహంలో శక్తి అంతా కళల నుంచి వస్తుంది. హృదయం నుండి వచ్చే సంగీతమే నిజమైన కళ. కమలం తిన్న తర్వాత అబ్బాయి కూడా ఎలుగుబంటిలాగా వినగలుగుతున్నాడు. ఆ రోజు నుంచి అతను పియానోలో మాస్టర్ అవుతాడు. జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా గెలుస్తాడు. కొడుకు గెలుపుతో అమ్మ ఆనందంగా అభినందిస్తుంది. తండ్రి కూడా తన కొడుకుపై గర్వపడతాడు. మరుసటి రోజు తాతయ్య అబ్బాయికి ఒక టెలిస్కోప్ ని కొంటారు. కాని తండ్రి అతడిని మ్యూజిక్ స్కూల్లో చేర్పిస్తాడు. ఈ విషయం చూసి తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని భావించిన అబ్బాయి బాధ అందరినీ వదిలి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు.